ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. డిజైన్ చేయడం దగ్గర నుంచి క్రియేట్ చేయడము, అడ్వాన్స్ లెవెల్ స్టిచ్చింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఉంటుంది అండ్ 6 months అడ్వాన్స్ టైలరింగ్, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, బొటిక్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా అన్ని ట్రైనింగ్ మన దగ్గర స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉందంటే మన దగ్గర పెట్టారు అంటే ఇంకొకసారి ట్రైనింగ్ గురించి ఆలోచించనక్కర్లేదు అని అంటే మీకు 1 రూపీ కూడా లాస్ అవ్వడం కానివ్వండి, మార్కెటింగ్లో స్కిల్స్ నేర్పించడమైనా, మనం వీళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్ చేయడం కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఈ 20 నుంచి 25 హాస్టల్ కూడా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి ఫ్రాంచైస్కి. ఇంకా వెయిట్ ఎలా అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తామో అక్కడ మీకు అంతే సపోర్ట్ చేస్తారుగా ఓన్లీ లేడీస్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే మనం స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చండి. సో ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ సుజాత మ్యామ్ని అయితే కలవడానికి వచ్చాను. దట్టు మీ తరఫున మీకున్న డౌట్స్ అయితే మేడంని అడిగి క్లియర్ చేస్తాను. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆల్మోస్ట్ మీతో నా జర్నీ వచ్చేసి 2 years అవుతుంది. సో అంతకుముందు నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం 10 years, ఆల్మోస్ట్ 12 to 13 years అవుతుంది. సో దట్టు నేను వీడియో చేయడం కూడా మీ కాన్సెప్ట్ నచ్చి, అంటే మీరు ఎట్లా అంటే ప్రతి ఉమెన్కి రీచ్ అవ్వాలి అనే మీ కాన్సెప్ట్ నాకు నచ్చి మీ వీడియోస్ చేస్తున్నాం మేము మెయిన్గా. సో అయితే నాకు చాలామంది అడగడం ఏంటంటే మీరు చెప్పడం బాగుందండి, వీడియోస్లో ప్రతి దాంట్లో క్లారిటీగా, దట్టు ట్రైనింగ్ తర్వాత కూడా ఇంటర్న్షిప్ అనేది ఇస్తున్నారు, అది ఎలా సాధ్యం? మామూలుగా ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇన్స్టిట్యూట్లో చేసిన స్టూడెంట్స్ని బయట జాబ్స్కి పంపిస్తాము. ఓకే, సో అది ఇంటర్న్షిప్ అంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళని ట్రైనింగ్ అవ్వగానే బయటకు పంపించేసాం అనుకోండి, వాళ్ళకి ఎన్ని డౌట్స్ కొత్త ప్యాటర్న్స్ ఇచ్చారంటే కుట్టడానికి భయపడతారు. అవును. సో వీళ్ళు జాబ్ అటు చేయలేరు, ఇటు ఇంట్లో కూర్చోలేరు, చదివిన దానికి ఇంట్లో కూర్చోలేరు కదా ఇప్పుడు చేసిన ఫీల్డ్కి అయితే. సో అందుకని చెప్పేసి వాళ్ళకున్న భయం పోవడానికి, ప్రాక్టీస్ ఎక్కువ కావడానికి ఇక్కడే మేము అనేది 2 months ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అంటే ట్రైనింగ్ అంటే ఇప్పుడు మేము డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చి ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తాము, వాళ్ళు అవన్నీ స్టిచ్చింగ్ చేయాలి. అలా చేసేటప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ మన ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు కాబట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మోటో ఏంటంటే ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పటికి ఓన్గా పెట్టుకోవడం కానీ లేదు జాబ్లో కానీ సెట్ చేసేసేయాలి. జాబ్లో అయితే మేమే సెట్ చేసేస్తాం. అంటే మీ స్టూడెంట్స్ పైన మీకు అంత నమ్మకం అంటారా? 100%. వాళ్ళు చేసేదాకా వదిలిపెట్టాను నేను. ఓకే, మామూలుగా అయితే ప్రతి స్టూడెంట్ని కూడా ఎట్లా అంటే పుష్ చేయడం, ఏదో ఒక స్టెప్ దగ్గర హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే లేడీస్ ఎక్కడ ఒక దగ్గర ఆగిపోతారు, బ్రేక్ అనేది. సో మీరు ఆ బ్రేక్ దగ్గర వాళ్ళని మళ్ళీ స్టెప్ వేయించి, నేను చాలామంది స్టూడెంట్స్ని కూడా కలిశాను. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము నేర్చుకోవాలి అని వస్తున్నాము, బట్ మ్యామ్ ఇచ్చే ఇన్స్పిరేషన్ కానివ్వండి, యూ క్యాన్ డూ అనేది మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. కోజ్ అండి, ఇప్పుడు నేర్చుకునే దానికి మనం వర్క్ చేస్తేనే కదా. అవును. ఇప్పుడు మనం స్టూడెంట్స్కి, మనం పిల్లలకైతే ఖర్చు పెడతాం, ఎంతైనా లక్షల కొద్ది ఖర్చు పెడతాం ఎల్కేజీ నర్సరీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అదే అమౌంట్ మనం ఇక్కడ కట్టాలి అంటే హౌస్ వైఫ్స్ అయితే ఎంత కష్టపడతారు, హస్బెండ్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ వీళ్ళు నేర్చుకునేది ప్రొఫెషనల్ కోర్సు. ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ మంత్లీ ఒక నెలకి 20,000 to 30,000 సంపాదించగలిగారంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ సెట్ అయిపోతుంది అనమాట. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ ఇంట్లో మనకి జరిగేదే ఫైనాన్షియల్ ఇబ్బంది అయిందనుకోండి, ఎక్కలేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అది లేకుండా ఉండాలి అంటే ఇంట్లో లేడీస్ ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వాళ్ళకి వీలైన పని నేర్చుకున్నారు అని అంటే అట్లీస్ట్ 5,000 10,000 వచ్చినా పనిలో బిజీగా ఉంటారు. సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది, అంటే ఒకప్పుడు అవేర్నెస్ ఉండకపోయేది మ్యామ్. ఎట్లా అంటే ఇంట్లో హెడ్ అనే వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి, సో వాళ్ళ ప్రకారం అదంతా ఓకే. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనీ అయితే కంపల్సరీ కావాల్సిందే, 100% కావాలండి. వద్దు అనుకున్నా దాన్ని అట్లా సేవింగ్స్ చేస్తే అది ఓ టైంలో యూజ్ అవుతుంది అంటే మాత్రం ఫ్యామిలీకి దట్టు. అవును. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారనుకోండి, ఫ్యామిలీ గురించి తప్ప వాళ్ళకి వేరే ఆలోచనే ఉండదు. ఇప్పుడు మనకు ఒక పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళ లైఫ్ ఎలా సెట్ చేయాలి, వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ తీసి పెట్టాలి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మనకి అరే ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, మనం మన పిల్లలకైనా చేయాలనేది ఉంటుంది. సో అదేదో డే అంతా టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో పనులు ఎలాగూ ఉంటాయి, లేడీస్ అన్నాక పనులు ఉండకుండా ఉండదు. ఇంకా దట్టు ఏంటంటే మ్యామ్ ఒక ఉమెన్ ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ వచ్చేస్తారు, బిజీ లైఫ్, వాళ్ళు నేర్చుకుందాం అనుకున్న చిన్న డ్రీమ్స్, స్టిచ్చింగ్ కానివ్వండి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన కోర్సెస్ ఉన్నాయి, బ్యూటిషియన్ కోర్స్ కానివ్వండి, శారీ డ్రేపింగ్ అండ్ చాలా కోర్సెస్ అయితే మీరు వర్క్షాప్స్తో సహా కండక్ట్ చేస్తారు. అట్లాంటివి వాళ్ళు 1 day అటెండ్ అయిన వాళ్ళవి కూడా నేను అడిగాను. చాలామందిని కలిసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఆ డే వాళ్ళు ఇక్కడికి రావడమే గ్రేట్. అంటే అసలు బయటికి వెళ్ళారు. చాలామంది ఏం చెప్తున్నారంటే నేను ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు, మా హస్బెండ్ లేనిది నేను రాను, నాకు తెలియదు, రాలేరు. అట్లాంటి వాళ్ళు కూడా మన వర్క్షాప్కి అటెండ్ అయ్యారు. సో
సో అట్లాంటి కోర్సెస్ ఫ్యూచర్లో మేము ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అండి. ఇప్పుడు ఇంట్లో కూడా రాలేరు అనేది కరెక్ట్ కాదు. అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ మనం కాలేజ్కి వెళ్ళాము, జాబ్స్కి వెళ్ళాము, అన్నీ చేసాము. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు రావడం, వాళ్ళని కేర్ చేయడం, ఇంట్లో పనులు చూసుకోవడం, ఈ గ్యాప్ వచ్చేటప్పటికి బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం. సో వన్స్ ఒకసారి దాన్ని క్రాస్ చేశారు అని అంటే లైఫ్లో 100% సక్సెస్ అవుతారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ 1 డే వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తాను నేను. ఈ 1 డే కానీ 1 వీక్ కానీ, ఇప్పుడు 1 వీక్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే అన్ని రోజులు బయటికి రావడానికి ఇబ్బంది అయిన స్టెప్ బై స్టెప్ వాళ్ళు 1 మంత్ కోర్స్. ఇప్పుడు మన దగ్గర మగ్గం వర్క్ ఉంది, చాలా మందికి వర్క్ అనేది ఇంపార్టెంట్. మగ్గం వర్క్ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక బ్లౌజ్ వేసుకుంటే ఎంత తీసుకుంటారండి? స్టార్టింగ్ 1500 మినిమం. 1500 నుంచి అట్లీస్ట్ మనం రోజుకి 2 రోజులకు ఒక బ్లౌజ్ వేసుకున్నా కానీ సరిపోతుంది కదా. ఎవరి బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నా హ్యాపీ. ఆ ఖర్చున్నా మనకు మిగులుతుంది. సో అలా చిన్న చిన్న పనులు చేస్తే, మరీ ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి ఒక పని వచ్చింది అనుకోండి, మన వరకు చేయరు. ఆటోమేటిక్గా మనం మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ బై బర్తే ఉంటుంది. అంటే మనకు తెలిసిన దాన్ని మనం వర్క్ చేయాలి, దాన్ని ఇన్కమ్ సోర్స్గా జనరేట్ చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు చూడండి, చాలామంది టైలర్స్ ఎవరైనా అడిగితే పెద్దవాళ్ళని, మీరు ఇంటి దగ్గర ఇంటి పక్కన అమ్మ కొంచెం ఏజ్ వాళ్ళు కుడుతుంటే చూస్తారు, ఏదో చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్నవే వాళ్ళు ఇప్పుడు బిజినెస్గా చేసుకుంటారు. అలాంటి ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్స్ ఇట్లానే ఏదైనా ఇన్సిడెంట్లో అట్లా ఆ టైంకి వీళ్ళకున్న టాలెంట్తోని ఫ్యామిలీని వాళ్ళు పోషిస్తారు, అంటే సర్వైవ్ అవ్వగలరు అనమాట. చాలా మంది కూడా మన దగ్గర స్టూడెంట్స్ కూడా చాలా, నాకు ఒక్కటి హ్యాపీ అనిపించింది ఏంటంటే వాళ్ళకున్న స్టిచ్చింగ్ చేస్తున్నాం ఇంటి దగ్గర, బట్ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ కెరియర్ అనేది హ్యాపీగా చేస్తున్నాం, ఒక 10 మందితో కలిసి చేస్తున్నాం అన్నప్పుడు ఒక అంతమంది ఫేసెస్లో హ్యాపీనెస్ ఉంది అంటే మీరు రీజన్. డబ్బులు ఫీజు పక్కన పెడితే ఇదొకటి అనేది లైఫ్లో మన వల్ల ఒక 10 మెంబర్స్ అట్లీస్ట్ ఒకళ్ళు హ్యాపీగా సెట్ అయిపోయినా చాలు అనేది ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అయితే మీ దగ్గర ప్రతి స్టూడెంట్లో చూశాను నేను. కాకపోతే నా దగ్గర మాత్రం 100కి 100% సెటిల్ అవ్వాల్సిందే, అలా అయ్యేదాకా వదిలిపెట్టాను అనమాట. సో ఇది ఇక్కడితోటి కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ల వైజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నైస్ అండి. సో అంత లేడీస్కి అందరికీ కూడా బయటికి ఇప్పుడు నాన్ లోకల్ నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారు. ఇక్కడ ఈ జనరేషన్లో చూస్తే నాకు ఇంకా ఈ మధ్య హ్యాపీగా అనిపించింది ఏంటంటే, పిల్లలకే ఇప్పుడు మనం ఎలాగో మన ఫ్యూచర్ అంతా చూసి వచ్చుంటాం కదా, ఈ పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఇంటర్ డిగ్రీలో ఉన్న పిల్లలు మధ్యలో గ్యాప్స్ వస్తే కూడా పిల్లలు తీసుకొచ్చి జాయిన్ చేసేస్తున్నారు పేరెంట్స్. ఆ విషయంలో పేరెంట్స్ని అసలు ఎంత అప్రిషియేట్ చేయొచ్చు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకి ఇలాంటి స్కిల్స్ నేర్పించేస్తే ఫర్దర్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చేసుకోగలరు. అయితే జాబ్ చేయాలి, లేదు జాబ్ వచ్చింది హ్యాపీ చేయగలము, లేదు జాబ్ లేకపోతే ఇంకో 4 ఎంప్లాయీస్ని పెట్టుకుని మనమే ఇవ్వగలం. వాళ్ళ కన్వీనియంట్ టైంలో ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు, మంచి సెటిల్ అవ్వచ్చు. మెయిన్గా లేడీస్ ఎవరు ఖాళీగా ఉండకూడదండి, అదే మోటివ్ తోటి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అవును మ్యామ్. ఇంకొకటి ఏంటంటే మీ ప్రతి వీడియో కానివ్వండి, ఇన్స్టా పేజ్, యూట్యూబ్ ఛానల్ ఏది చూసిన వాళ్ళైనా ఒకటి ఏంటంటే మా ఊర్లో పెట్టండి, మా డిస్ట్రిక్ట్కి రండి. మన హైదరాబాద్లోనే అని కాదు, మనకి యాదగిరిగుట్ట, మహబూబ్ నగర్, కల్వకుర్తి చాలా మంది అనమాట ప్లీజ్ రండి మా దగ్గరకు వచ్చి పెట్టండి అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి వర్క్ షాప్స్ ఏమన్నా కండక్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం అన్ని డిస్ట్రిక్ట్ల వైజ్గా. వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ మంది రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడికి కూడా అన్ని డిస్ట్రిక్ట్ల వైజ్గా కండక్ట్ చేస్తున్నాము. సో అవన్నీ కూడా మీకు ముందు అనౌన్స్ చేస్తాము, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో ఈ వీడియో ద్వారా మీకు ఎవరికన్నా మీ ప్లేస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం మెంబర్స్ గ్యాదర్ చేసి మీరు ఓకే అనుకున్నప్పుడు మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు అదైతే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అది మీకు తెలుసు. మెయిన్గా మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా మనమే చూపించేస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐదర్ వాళ్ళు బొడ్డీ పెట్టుకునివ్వండి, లేదు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునివ్వండి, ప్రమోషన్ అయినా కూడా మనం చేస్తాం. ఇప్పుడు మన స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, మార్కెటింగ్ కావాలి, అంటే చేసిన డే 1 నుంచి అయితే రాదు. సో కొంచెం కావాలి కాబట్టి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తాం, మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేస్తాము. దట్టు లోన్స్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు ఒక బొటిక్ పెట్టాలనుకున్నారు, ఒక 5 lakhs 10 lakhs అయిందనంటే లోన్కి ప్రాసెస్కి ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా దగ్గరుండి గైడ్ చేసి వాళ్ళు పెట్టుకునే వారికి అన్నీ కంటిన్యూ చేసేసి వాళ్ళని ఒక సెటిల్ చేసే బాధ్యత నాది అనుకుంటున్నాను అనమాట. అయితే ఒక పర్సన్, ఒక లేడీ ఉందంటే మీ దగ్గరకు వస్తే కనుక మీ ఇన్స్పిరేషన్ కానివ్వండి, వాళ్ళ టాలెంట్ ప్రకారం ఏ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా 100%. మ్యాక్సిమం నేను ఇక్కడ ఏ ట్రైనింగ్ ఇచ్చినా కూడా ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చి ప్రొఫెషనల్గా ఇస్తాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు జాబ్స్కి బయట ఇప్పుడు కొన్ని బొటిక్లకు వాళ్ళకి కానివ్వండి, డిజైనర్ స్టూడియోస్కి కానివ్వండి మన పిల్లల్ని పంపిస్తాను. సో అంత గ్యారంటీగా అంత నమ్మకంగా పంపించడానికి రీజన్ నేను అంత పర్ఫెక్ట్గా చెప్తానే కదా వాళ్ళు జాబ్ చేయగలరు. అది మెయిన్ అనేది అక్కడ. ఇంకొకటి ఏంటంటే చాలామంది మన ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే టైలరింగే కదా ఏముందిలే అనుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ వేరు, టైలరింగ్ వేరండి. పేరెంట్స్ కూడా అది ఒక్క విషయంలో మాత్రం
చూడండి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది అండ్ ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. అవును మ్యామ్. ఒకటి డైలీ కంపల్సరీ కావాల్సిందే. డైలీ కంపల్సరీ కావాల్సిందే. ఏదో టైలరింగ్ అనగానే ఇంట్లో టైలరింగే కదా ఏముందిలే అక్కడ దాకా వెళ్ళి నేర్చుకోవాలనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదైతే రాంగ్ అండి. కొంచెం ఆలోచించండి. ప్రాక్టికల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలకి అనేది ముందు నుంచే స్కిల్స్ అనేది నేర్పించాలి. ఈ మధ్యలో అయితే నేను ఇప్పుడే ఒకటి అనుకున్నాను ఈ మధ్యనే. అంటే ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంటర్ అంటే 10th గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు, ఇంటర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయిపోయిన వాళ్ళందరికీ పెయింటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓన్లీ మెటీరియల్కి చార్జ్ చేసేసి రిమైనింగ్ క్లాస్ మొత్తం ఫ్రీగా ఇస్తాము. సో అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమే. సో డైరెక్ట్గా కాల్ చేయకండి, ఇక్కడికి రండి, మీకు ఎలా ఉంది ఏంటి చూసుకోండి, చూసుకున్న తర్వాత డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు కూడా. నైస్ అండి. సో ఎట్లా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఇంకొకటి అండి, చాలామంది ఫీ డీటెయిల్స్ అడుగుతుంటారు. సో మ్యామ్కి అయితే నేను చాలాసార్లు అదే అడిగాను, మీరు బయట 3 lakhs 4 lakhs పెట్టేదానికంటే ఇక్కడ వచ్చేసి మీకు ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. అందులో ఉండే ఇంక్లూడ్ కోర్సెస్ అయితే ఎక్కడ ఉండవండి మీకు. ఇంకొకటి మేడంని కూడా నేను ఇంతవరకు అడగలేదు, బట్ ఇక్కడున్న స్టూడెంట్స్ని కనుక్కుంటే మాత్రం నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటానండి. ఒక 10 members స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆ గ్రూప్లో వాళ్ళు ఇచ్చే ఫీ రీజనబుల్ అండ్ దాంట్లో మినిమం ఒక 2 members అయినా కూడా మ్యామ్ అయితే ఫ్రీగా నేర్పిస్తున్నారండి ట్రైనింగ్ అనేది. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫైనాన్షియల్గా అని కాదు, ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉంటారు కదా, అవును మ్యామ్, వాళ్ళకి డెఫినెట్గా మనం ఫుల్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళు సెటిల్ అయ్యే వరకు జాబ్ అయినా బొటిక్ అంటే కొంచెం కష్టమవుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకనే కదా ఇక్కడ దాకా వచ్చేది. సో కొన్ని రోజులు జాబ్లో పెట్టించేస్తాము. వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు ఓన్గా పెట్టుకుంటా అంటే కూడా నేను 100% సపోర్ట్ చేసి వాళ్ళని పెట్టించేస్తాను. అయితే నాకు ఈ విషయం కూడా నేను మిమ్మల్ని అడగలేదు, స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఆ ఫ్రీగా తీసుకున్న స్టూడెంట్సే వచ్చి నాకు చెప్పారనమాట, మేడం ఇట్లా నాకైతే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు మేడం వాళ్ళు, ఎందుకంటే నేను అంత పే చేయలేను, నేను ఆ సిచ్యువేషన్లో లేను, బట్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ అనేది మేడంకి అయితే థ్యాంక్ఫుల్నెస్ అని కాదు, మేడం కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు. సో అట్లాంటి స్టూడెంట్స్ మీకు ఇంకేం కావాలండి లైఫ్లో చెప్పండి. వాళ్ళు సెటిల్ అయ్యారంటే చాలండి. వాళ్ళు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే సాటిస్ఫాక్షన్ కన్నా మించింది ఏముంటుంది చెప్పండి. అదే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే రివ్యూ చెప్తామన్నారు. నేను కంప్లీట్ అయిన తర్వాత నేనే చెప్తాను ముందుకొచ్చి అని చెప్పి నాకు చెప్పారు. మనది ఆల్రెడీ 12 yearsగా బిజినెస్లో ఉన్నాము. సో ఇప్పుడు మనది ఓన్ ప్రీమియర్స్కి ఉంది కాబట్టి హ్యాపీగా ఇక్కడే ఉండి నా డ్రీమ్ అనమాట, చాలా మందికి లేడీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అంటే అన్ని మనం ఫ్రీగా చేయలేము. నాది అయితే మినిమం ఛార్జ్ అనేది అయితే చేయాల్సింది. ఫ్యాకల్టీ కానివ్వండి, మెషిన్స్, ఇవన్నీ కూడా మనం. ఇంకోటి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఈ ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అనేది ఈ 4 floors బిల్డింగ్ అనేది ఓన్లీ మా డ్రీమ్ కోసమే, స్పెషల్లీ లేడీస్ కోసం అనేది ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి స్టార్ట్ చేశారు కోర్సెస్ కూడా. సో అందరూ అనుకుంటుంటారు ఇంత తక్కువలో ఎందుకు అంటే, రెంట్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, ఇవన్నీ నథింగ్ అండి. పక్కన పెడితే మెయిన్గా లేడీస్ కోసం స్పెషల్గా చెయ్యాలి అనే దానికోసమే మేడం చేస్తున్నారు. నేను చెప్తున్నాను కావాలి అని కాదు, మీరు ఒకసారి విజిట్ చేసి ఒక్కసారి మ్యామ్ని కలవండి. ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి. అంత హ్యాపీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, హ్యాపీ హోమ్లీగా నేర్చుకుంటున్నారు అందరూ. సో ఈరోజు కొన్ని డీటెయిల్స్ చాలామంది మీ గురించి అడుగుతున్నారు మ్యామ్, అసలు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు, అసలు ఏంటి అనేది. సో వాళ్ళ కోసం చాలామంది పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు అక్కడ ఎక్కడైనా ఫ్రీగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, సగం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన అమ్మమ్మ నేర్పించేటప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో బట్ వాళ్ళది ఏమవుతుందంటే అటు షాప్ పెట్టలేరు, మనకి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి. ఇటు ఇంట్లో కూర్చుందామంటే మనకు పనొచ్చు కదా, ఇంట్లో కూర్చోడానికి ఉండదు. అలా అటు ఇటు కాకుండా కొంచెం కుడుతూ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి 3 months కోర్సులో అన్నీ నేర్పించేస్తాము. పర్ఫెక్ట్గా అయ్యారంటే హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని చేసుకున్నా కూడా నెలకి 20,000 ఈజీగా సంపాదించుకోగలరండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్లౌజెస్కి 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఊర్లలో అంటే ఓకే, కానీ హైదరాబాద్లో అయితే మినిమం 400-500 నుంచి స్టార్టింగ్ 1500 బ్లౌజుల వరకు ఉన్నాయి. సో అలాంటిది మంచి డిజైనర్ బ్లౌజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ నేర్పిస్తాం. అసలు మనం ఇచ్చే కోర్స్కి మన ఫీజులకి సంబంధం ఉండదు. మా దగ్గర మేము ఇంటర్వ్యూలు తీసుకునేటప్పుడు స్టాఫ్, మేడం మీ ఇన్స్టిట్యూట్ ఏంది, మీ ఫీజులు ఏంది, మీరు ఇచ్చే కోర్స్ ఏంటి అనేది అందరూ ఇప్పటివరకు ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్కరు మన స్టాఫ్ అన్న వాళ్ళే. కాకపోతే ఇక్కడ మన కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు కూడా అంత అఫోర్డబుల్గా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట మ్యామ్, మీరు చేసే ప్రతి ఒక్కరి కోసం అని చేస్తారు, అందులో నేను పార్ట్ అవుదాం, నా వంతు నేనేం చేయగలుగుతా అది చేస్తా, అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. సో
సో నాకు ఇది నేర్పించినప్పుడు వేరే వాళ్ళకి వచ్చిన డౌట్ నేను క్లియర్ చేస్తాను. అదే కదా, హ్యాపీగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం అనుకోవాలి. వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము ఇంతమందికి నేర్పిస్తున్నాం. అవును, వాళ్ళ దగ్గర నుంచి ఇంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్తున్నారు అని అంటే మనం ఎంతమంది ఇప్పుడు ఒక గురు శిష్యుల బంధం అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో వీళ్ళందరూ హ్యాపీగా సెటిల్ అయిపోతే మాకు అంతకన్నా హ్యాపీనెస్ ఏమి ఉండదు. అందుకే అంత రీజనబుల్గా పెడుతున్నాం అనమాట. అంటే అట్లీస్ట్ ఒక నెల మాస్టర్కి ఇచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీతో వీళ్ళ కోర్స్ మొత్తం ఇవ్వాలనేది అది డ్రీమ్. కానీ అందుకోసమే నాన్ లోకల్ నుంచి వచ్చే పిల్లలందరినీ కూడా ఇక్కడే రూమ్లో పెట్టేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక్కొక్కరు అయితే నైట్ 9 గంటల 10 గంటల వరకు కూడా వర్క్ చేసుకుంటారు. ఇంక ఇక్కడే కాబట్టి హ్యాపీగా వాళ్ళు అదే చెప్తున్నారు. మా ఇందాక నేను మాట్లాడితే మేము మా ఇంట్లో ఉన్నట్టే ఉంది, మాకు అసలు ఏం డిఫరెన్సే లేదు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ ఉండే మాకు ఇక్కడ బాగా అయితే అన్ని రోడ్లు ఫ్రీగా ఉంటాయి కదా, డ్రైవింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యి డ్రైవింగ్ కూడా నేర్చేసుకున్నారు. ఈ పని ఆ పని మళ్ళీ వంట కూడా నేర్చేసుకుంటున్నారు. రాని పిల్లలందరూ వంట కూడా నేర్చేసుకుంటున్నారు. హ్యాపీగా షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్ మ్యామ్. ఇంకా చాలా మంది కూడా ఎట్లా అంటే ఇట్లాంటి మంచి పనులు చెయ్యాలి అని థాట్ రావడమే గ్రేటు. దట్టు మీరు దాన్ని అప్లై చేస్తున్నారు, చాలామంది మీ సక్సెస్లో పార్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ. అంటే మనకి మెయిన్గా ఏంటంటే మనం ఒకటి చేయాలనుకుంటాం, బట్ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. అవును మ్యామ్, అది ఎట్లా చేయాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలనేది ఎక్కడో అక్కడ బ్రేక్ అవసరం లేదండి. జస్ట్ మోరల్ సపోర్ట్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, వైఫ్ ఏదైనా చేస్తే నీకు ఎందుకులే ఇప్పుడు అది అవసరమా, అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెయ్యి మనకే కదా, మన కోసమే కదా, సరే పద వెళ్దాం చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అన్ని రకాల పీపుల్ని ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల్లో చూశాను. సో అలాంటి వాళ్ళకి కొంచెం బెటర్. అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండకూడదు అనమాట, నేను ఏదో చేయాలి అనుకున్నాను కానీ సో చేయలేకపోయాను అనే గిల్ట్ ఫీలింగ్ లేకుండా అట్లీస్ట్ ఒక ఛాన్స్ అన్న ఇచ్చి చూడండి. నా తరఫు నుంచి ఇది చిన్న రిక్వెస్ట్ అనుకోండి. సో నిజమండి, చాలామంది ఏంటంటే బయటికి రావాలనుకుంటున్నాం, మా వల్ల అవ్వట్లేదు అనేవాళ్ళు ఒక్కసారి వన్స్ వర్క్షాప్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వచ్చి అటెండ్ అవ్వండి. మీకే తెలుస్తుంది అసలు ఇక్కడ ఏమవుతుంది, ఇంతమంది లేడీస్ ఎందుకు వస్తున్నారు, మీ లోపల ఉన్న టాలెంట్ అనేది మీరు బయట పెట్టుకోండి. అది అట్లా ఉండిపోతుంది కదా మనం. నెక్స్ట్ ఏంది మాది ఎక్కడ ఆగదు. లేడీస్ అన్నప్పుడు మ్యారేజ్, కిడ్స్, తర్వాత రెస్పాన్సిబిలిటీస్, అది ఏజ్ అయిపోతుంది. సో మన దగ్గర వచ్చేసి రిటైర్డ్ మ్యామ్ కూడా వచ్చారు కదా చాలా మంది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళని చూస్తే నాకే చాలా అనిపిస్తుంది, అరే మనం ఉన్న ఏజ్ లో మనకి ఇప్పటికే బద్ధకం వేస్తుంది, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఇంకా. సో మేడంతో మాట్లాడుతుంటే హ్యాపీ అనిపించింది. అదే అంటుంది, ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేను కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది ఫ్రెండ్స్ అన్ని ఏజ్ వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు, ఇప్పుడు మనకి ఎంటర్ అయిపోయిన పిల్లల దగ్గర నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు కూడా అన్ని ఏజ్లో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏజ్ లిమిట్ లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇప్పుడు మీరు చదువుకునే ఉండాలని కూడా ఏం లేదు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. మన స్టాఫ్ కూడా అంతే కంఫర్టబుల్గా నేర్పిస్తారు. మళ్ళీ దట్టు ఇంగ్లీష్లోనే చెప్తారేమో, మనకి ఇంగ్లీష్ రాదు కదా, మనకి తెలుగే మాట్లాడతాం కదా, ఇలాంటి రిగ్రెట్ ఫీలింగ్స్ ఏది అవసరం లేదు. మీకు అర్థమైన భాషలోనే చెప్తారు, ఎన్నిసార్లు అయినా చెప్తారు. నేర్చుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి. ఇది ఒకటేనే కాదు, ఇంకా ముందు మంచి క్లాసెస్ అన్నీ కూడా నేర్పించేసి ఇప్పుడు ఒక శారీ డ్రైపింగ్ నేర్చుకున్నారు, ఇంట్లో కూర్చొని ఒక శారీకి 500 తీసుకుంటున్నారు. అట్లీస్ట్ మనం 400 పెడదాం, ఏమవుతుంది చెప్పండి? నెలకు 4-5 వేసేసుకుందాం. అట్లీస్ట్ ఇంట్లో ఖర్చుల కన్నా పిల్లలకి మన చేతితో ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. సో అది హ్యాపీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ మన చేతితో మనం ఒక 10 రూపాయలు సంపాదించుకున్నా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ అది ఉండాలి. దానికోసం అయితే వర్క్ చేయండి. మన ఇంట్లో వాళ్ళు సంపాదిస్తలేరని కాదు, మనకి డబ్బులు లేవని కాదు, కాకపోతే సేఫ్ సైడ్ అనేది మనకి ఏదైనా వర్క్ వచ్చి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం స్టాండర్డ్గా ఉండగలిగేలాగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా మందిని లేడీస్ని చూస్తున్నానండి. అవును మ్యామ్, ఇప్పుడు రాధికాది కొత్త మూవీ వచ్చింది, హీరోయిన్. అసలు స్టోరీ చూస్తే మరీ కనెక్ట్ అయిపోవాల్సింది. చాలా, నేను ఆ క్లైమాక్స్ సీన్ని ఒక 50 టైమ్స్ చూసి ఉంటానండి. లిటరల్గా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తే లైఫ్లో ఉన్నదే, అది ఉన్న వాస్తవాన్ని నేను దాన్ని బాగా చూపించాలి అనుకుంటున్నాను. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కరెక్ట్గా అర్థం కాలే, కానీ ఆ వీడియోలో మాత్రం చాలా బాగా చెప్పారు ఆ సినిమాలో. అదే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి లేడీ అనేది సేవింగ్స్ కానీ, మనీ ఎర్న్ చేయడం కానీ, స్కిల్స్, టాలెంట్స్, మనీ అనే కాదు, ఏదైనా సరే గెయిన్ చేసి పెట్టుకుంటే వేస్ట్ అస్సలు పోదండి. ఇప్పుడు మన డబ్బులు మనకు అవసరం లేదు, సో అలాగే సేవ్ చేసి పెట్టండి. అవసరం ఒక 10 సంవత్సరాల వారికి లక్షల్లో అమౌంట్ అవుతుంది. అవసరం ఉన్నప్పుడు అవి మీరు ఇలా తీసుకొస్తే 1 రూపాయి అప్పు చేయాల్సిన పని లేదు.
మన ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ. డబ్బులు వస్తున్నాయంటే ఎవరు వద్దంటారు చెప్పండి. స్టార్టింగ్లో అంటే కొంచెం అటు ఇటుగా అనొచ్చు, సరే మనం సంపాదిస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాము, మనం ఇలా వర్క్ చేస్తున్నాం అనేది వాళ్ళు చూస్తారు. ఎంత కష్టపడుతున్నాం అనే దాన్ని బట్టి చూసి వాళ్ళు తర్వాత సపోర్ట్ చేస్తారు. ఫస్ట్లో అనుకోకపోయిన తర్వాత. అవును మ్యామ్. ఇలాంటి స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. స్టార్టింగ్లో మిషన్స్, ఎంబ్రాయిడరీ మిషన్ కొంటా అనుకున్నప్పుడు వద్దని అన్నారు, అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అన్నారు. తర్వాత వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్కి, వాళ్ళకి వస్తున్న రిటర్న్స్కి హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. సో ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అదే అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ అనేది కలిసి వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు మార్కెట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందంటే పీస్ఫుల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకే. సో మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ అనేది మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం మ్యామ్. తర్వాత చాలా స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం అంటే మనకి దగ్గర ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీస్ కంటిన్యూస్గా ఉందండి. సో బొటిక్ పెట్టాలనుకున్నా, ఆల్రెడీ బొటిక్ ఉన్నా కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవచ్చు. దానికి ట్రైనింగ్, డిజైన్స్ అన్ని మనమే ఇస్తాము. దీంతో పాటు మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనకు ఒక డ్రెస్ డిజైన్ చేయడం దగ్గర నుంచి క్రియేట్ చేయడము, అడ్వాన్స్ లెవెల్ స్టిచ్చింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఇక్కడ 3 months కోర్స్ ఉంటుంది అండ్ 6 months కోర్సెస్ ఉంటాయి. 6 months అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది. లేదు మనకు అంత టైం లేదు, ఓన్లీ మనకు నేర్చుకుందాం, పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అని అంటే అడ్వాన్స్ టైలరింగ్ కోర్స్ ఉంది. సో ఇదైనా కూడా మనకి అన్ని కటింగ్ ఫిట్టింగ్ అన్నీ నేర్పించేస్తాము. ఆఫ్టర్ దట్ దీని తర్వాత వచ్చేసి 6 months కోర్స్లో మనకి ట్రైనింగ్తో పాటు పెయింటింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, బొటిక్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా అన్ని ట్రైనింగ్ ఇస్తాము. వీటితో పాటు మనకి 2 months ఇంటర్న్షిప్ అంటే వర్క్ చేపిస్తాము ఇక్కడే. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చి వర్క్ చేయించి పర్ఫెక్ట్ అయిన తర్వాత బయటికి పంపించేస్తాం. వాళ్ళు 100% కాన్ఫిడెంట్గా బయట జాబ్ చేయాలన్నా, లేదు బొటిక్ పెట్టుకోవాలన్నా ధైర్యంగా పెట్టుకోగలరు. ఇది నాది 100% గ్యారంటీ. ఓకే. జాబ్స్ అయితే నేనే ఇప్పించేస్తాను అనమాట. మీకు ఎక్కడ కావాలంటే మీ సరౌండింగ్ ఏరియాలో జాబ్స్ మనమే పెట్టించేస్తాము. వీలైతే మన దగ్గర స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉందంటే మన దగ్గర పెట్టేసుకుంటాము. సో అంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో మనకి ఎలా అంటే ఇక్కడికి వచ్చారు అని అంటే ఇంకొకసారి ట్రైనింగ్ గురించి ఆలోచించనక్కర్లేదు, పర్ఫెక్ట్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, అరే సరిగ్గా చెప్పట్లేదు, మనకు అర్థం కావట్లేదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ లేదు, ఫిట్టింగ్ లేదని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు. అది ఎక్కడ వస్తుంది అంటే మ్యామ్, ఎక్కడైనా కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కానివ్వండి, ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయితే, క్లోజ్నెస్ ఉంటే మనకి ఎట్లాంటి డౌట్స్ క్లియర్ అవుతాయి. అది అడగలేకపోతున్నాము అంటే ఇన్స్టిట్యూట్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇప్పుడు మన స్టూడెంట్స్ చెప్తే మీరే విన్నారు కదా, చాలా మంది అదే చెప్తున్నారు, సుజాత మేడం మేము వచ్చిన రోజు మేడం తర్వాత కాదు అంత ఫ్రీగా ఉంటారని చెప్పి. సో అలా ఉండాలి మనం. దట్టు అలా ఉంటేనే వాళ్ళు ఓపెన్ గా చెప్పగలరు. అవును, వాళ్ళ ప్రాబ్లం అదే ప్రపంచం, ఇక్కడ అదే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. వాళ్ళకి ఒక కొత్త లైఫ్ అనేది ఇక్కడ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి మెయిన్గా. అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు కూడా సేమ్ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తారు అనమాట. అందరు పిల్లలు అయిపోతారు. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే బయటకు వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా ఏదో ఒకటి సెట్ చేసుకునే విధంగానే ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చారు అని అంటే మీకు 1 రూపీ కూడా లాస్ అవ్వదు. దట్టు మనకి ఇక్కడ పెట్టిన ప్రైజెస్ కూడా మీకు ఎక్కడ కూడా ఇంత అఫోర్డబుల్గా ఇవ్వలేరు. మెయిన్గా నా డ్రీమే అది. చాలా తక్కువ ఫీజులతోటి మనం హౌస్ వైఫ్స్ అయినా, వీళ్ళు స్టూడెంట్స్ అయినా కూడా అఫోర్డ్ చేయగలగాలి. అక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ అంతే తొందరగా ఈ రిటర్న్స్ అనేది మీరు ఈజీగా చేయగలరు. ఇక్కడ నుంచి వెళ్ళాక 3 to 6 monthsలో ఇక్కడ పెట్టిన అమౌంట్ రూపాయితో సహా వచ్చేస్తుంది. అది నాది గ్యారంటీ అనమాట. ఇక్కడ ఉన్నప్పటి నుంచే నేను వర్క్ కూడా చేయించడం స్టార్ట్ చేసేస్తాను. అది మార్కెటింగ్ చేయడం కానివ్వండి, మార్కెటింగ్లో స్కిల్స్ నేర్పించడమైనా, మనం వీళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్ చేయడం కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తాను ఉంటాం అనమాట. నైస్. అసలు ఇంతకంటే ఆలోచించేది ఏముండదు. సో ఇది పర్ఫెక్ట్. మార్కెటింగ్ కోర్సులు కాకుండా మనకి ఓన్లీ పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు తంజావూరు మంచి ట్రెండింగ్లో ఉంది. తంజావూరు పెయింటింగ్లో మనకి 1 month కోర్స్ కావాలన్నా ఇస్తాము. ఇప్పుడైతే 1 week క్లాస్ కూడా జరుగుతుంది. ఈ 20 నుంచి 25 వరకు 1 week తంజావూరు పెయింటింగ్ క్లాస్ నడుస్తుంది. అదే కాకుండా మగ్గంలో క్లాస్ ఉంటుంది, సపరేట్ క్లాస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ మీరు టై అండ్ అయ్యి ఇలాంటివన్నీ డిఫరెంట్ క్లాసెస్, వర్క్షాప్స్ లాగా కూడా కండక్ట్ చేస్తాం. అదొకటి నేర్చుకొని మీరు బయట చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెయింటింగ్ ఉంది, ఇంట్లో కూర్చొని పెయింటింగ్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. దట్టు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ బయట మార్కెటింగ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే. మన ఫ్రాంచైజీస్ హైదరాబాద్లో ఏమన్నా ఉందామా? మన బ్రాంచెస్ అయితే ఇప్పుడు సరూనగర్ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీతో పాటు హాస్టల్ కూడా ఉంటుందన్నమాట. హ్యాపీగా పిల్లలు అక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకోవచ్చు. మనకి రీజనబుల్ కూడా ఉంటుంది. హాస్టల్ అంటే బయట వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ మన స్టూడెంట్స్ వారికి మాత్రమే ఉంటారు. వాళ్ళు నైట్ అయినా డే అయినా వర్క్ చేసుకోవచ్చు. మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి కూకట్పల్లి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీరు డిస్ట్రిక్ట్ల వైజ్గా కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఉండి మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా
ఒకసారి అప్రోచ్ అవ్వండి. అంటే ఫోన్లోనైతే అన్ని 100% చెప్పలేను. ఒక్కసారి మీరు visit 100% అయితే. బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వచ్చేస్తే బెటర్. అంటే స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దూరం అనేది ఇంపార్టెంట్ కాదు. మనిషిని Business కలవడం start డిఫరెంట్, కాల్ మాట్లాడడం కాల్ డిఫరెంట్ మాట్లాడడం కాబట్టి డిఫరెంట్. హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేస్తాము. డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని చేయాలనుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి ఫ్రాంచైజ్కి, ఇంకా వెయిటింగ్లో కొన్ని ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. స్టాఫ్ని కానివ్వండి, ఇక్కడ ఎలా అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తామో అక్కడ మీకు అంతే సపోర్ట్ చేస్తాము. Okay. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోవాల్సిందే అండి, తప్పదు అదైతే. అదే మ్యామ్, ఎందుకంటే కాల్ చేయగానే డీటెయిల్స్ అయితే అన్ని మనం చెప్పలేము, వాళ్ళు వినలేరు. కాబట్టి సో ఒకటి స్టార్ట్ చేయాలి అంటే మాత్రం పర్సన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మనకున్న డౌట్స్ కానివ్వండి, వాళ్ళకున్న డౌట్స్. స్పెషల్గా ఓన్లీ లేడీస్కి మాత్రమే అండి. ఓకే, ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ లేడీస్ స్పెషల్గా. సో లేడీస్ బిజినెస్ చేయాలనుకుంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి.